చిన్నవాడు మొరపెడుతూ ఉన్నాడు. ఎక్కడయ్యానంటే బేషిబ అరణ్యంలో, ఎడారిలో మొరపెడుతూ ఉన్నాడు. ఎవరున్నారు అక్కడనంటే హాగరు, ఆమె కుమారుడు ఉన్నారు. ఆమె అనుకుంటుంది, ఈ కుమారుని యొక్క మరణము నేను చూడలేను. దూరముగా పొదలలో పాడేసింది. ఒక పక్కన ఆ యొక్క చిన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు. ఇస్మాయిలు దేవుడు వెంటనే కలుగు చేసుకుంటూ ఉన్నాడు. హాగరుతో మాట్లాడుతున్నాడు. ఓ హాగరు, ఎందుకు భయపడుతున్నావు? చిన్నవాణి మొర నేను విన్నాను. వాడి మొర విన్నాను. ఎందుకు? ఆ యొక్క ఇస్మాయిలైన చిన్నవాడి మొర విన్నాడు. దేవాది దేవుడు ఎడారిలో అంటే ఆ చిన్నవాడు దేవుని ఆశ్రయిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఆ చిన్నవాడు దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా తల్లి విడిచి నన్ను పాడవేసినా సరే, ఇదిగోనయ్యా అబ్రహాము దగ్గర నేను ఉన్నాను కాబట్టి, నేను ప్రార్థన నేను నేర్చుకున్నాను కాబట్టి ఆ ప్రార్థనను ఉపయోగించి నేను ఆశ్రయిస్తున్నానని చెప్పి దేవాది దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చిన్నవాని ప్రార్థన విని దేవాది దేవుడు హాగరుతో మాట్లాడుతూ చిన్న పిల్లలకి దేవుని ప్రార్థన నేర్పాలి. నీ చిన్న పిల్లలకి మోకరించడం నేర్పాలి. నీ చిన్న పిల్లలకు కన్నీరు కార్చడం నేర్పించాలి. నీ చిన్న పిల్లలకు ఉపవాసమును నేర్పించాలి. చిన్నవాడి మొరను కూడా దేవుడు అంగీకరించే దేవుడు. దావీదు గారు అంటున్నారు, నేను ఆశ్రయించే వారందరినీ కూడా నేను కాపాడుతాను. నీళ్ళు లేక చనిపోయే స్థితిలో వారు ఉన్నారు ఎడారిలో. దేవుడు ఎప్పుడైతే మరణం ఆలకించాడో హాగరుతో మాట్లాడుతున్నాడు. ఆ చిన్నవాడిని చెయ్యబట్టుకుని ఎత్తుకున్న తర్వాత హాగరు కన్నులు తెరిచాడు. కన్నులు తెరిచినట్టునే నీటి బొగ్గ కనబడింది. హామలు వారిద్దరు ప్రాణాన్ని దేవాది దేవుడు కాపాడాడు. ఈరోజు మనము ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? దేవుని ఆశ్రయించకుండా వేరే ఒకరిని ఆశ్రయిస్తూ ఉన్నాం. పిల్లల కోసం దేవుని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నాం. చిన్నవాడు ఎందుకు అక్కడ ఆ దేవునికి ఆశ్రయించాడు, ప్రార్థన చేశాడంటే వాడు ఎక్కడ నుంచి వచ్చాడు తెలుసా? ఇస్మాయిలు అబ్రహాము సన్నిధిలోంచి వచ్చాడు. హల్లెలూయా! అబ్రహాము సంఘము సహవాసంలోంచి వచ్చాడు. ఈరోజు ఆయన సహవాసంలో నువ్వు ఉంటూ ఉన్నవా? ఆయన సంఘంలో నువ్వు ఉంటూ ఉన్నవా? అక్కడ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, వారిని బ్రతికించడమే కాదు, అక్కడ చక్కటి వాగ్దానాన్ని ఇచ్చారు. ఏమిటనంటే వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పాను. ఆశీర్వదించాడు. వారిని కాపాడడమే కాదు, ఎడారిలో వారిని ఎవరు పట్టించుకునేవారు లేదు ఎడారిలో. కానీ దేవునికి ప్రార్థన చేయడం వల్ల ఆ నీటి బొగ్గ నుంచి వారిని బ్రతికించడమే కాదు, వారిని కాపాడడమే కాదు, దేవుడు అంటూ ఉన్నారు, ఇస్మాయిల్ సంతానాన్ని గొప్ప జనముగా నేను చేస్తాను.